హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనకు ఐబీ ఇంటెలిజెన్స్ బ్యూరో డిపార్ట్మెంట్ నుంచి మనకు ఇంకొక కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ మనకు 455 పైగా పోస్ట్ అయితే మనకు భర్తీ చేస్తున్నాడు. ఇవన్నీ కూడా మనకు పర్మనెంట్ పోస్టులు. ఆంధ్ర అండ్ తెలంగాణ వరకు సపరేట్ పోస్ట్ అయితే ఉన్నాయి. అండ్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే బ్రదర్, ఈ నోటిఫికేషన్కి క్వాలిఫికేషన్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అండ్ ఏజ్ లిమిట్ ఎంత, అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, ప్రతి మీకు ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీటెయిల్గా. కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ వీడియోస్ ప్రతి ఒక్క స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి చాలా కొద్దిగా బూస్టప్ అయితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి. అండ్ అదేవిధంగా ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కావాలన్నా, అండ్ ఎవరైనా కొత్త వాళ్ళు మన వీడియోస్ని చూస్తూ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ పెట్టుకుని బ్రదర్, మీకు ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ అని మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం అయితే జరుగుతుందన్నమాట. ఇక ఏంటంటే, మనకు ఇంటెలిజెన్స్ బ్యూరో డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసి ఇది అనమాట. ఇది మనకు షార్ట్ నోట్స్ మాత్రమే. మనకు ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో మనకు ఈ నెల సెప్టెంబర్ 6వ తేదీ శనివారం రోజు ప్రింట్ అయ్యే నోటిఫికేషన్ అన్నమాట ఇది. ఇక్కడ మీరు చూసుకుంటే ఇంటెలిజెన్స్ బ్యూరో, మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫేర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, సెక్యూరిటీ అసిస్టెంట్, మోటార్ ట్రాన్స్పోర్ట్ ఎగ్జామినేషన్ 2025. మనకి మోటార్ ట్రాన్స్పోర్ట్ సంబంధించిన వంటి పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అయితే వాళ్ళు రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇండియన్ నేషనల్స్ ఎవరైతే ఉన్నారో ఆంధ్ర తెలంగాణ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకు సపరేట్ వేకెన్సీ కూడా భర్తీ చేస్తూ ఉన్నారు. అయితే దీనికి ఎగ్జామ్ సెంటర్స్ కూడా మన తెలుగు స్టేట్లో ఉంటాయి. కాబట్టి కంపల్సరీ మీకు క్వాలిఫికేషన్ ఏజ్ ఉంటుంటే అప్లై అయితే చేసుకునే బ్రదర్ ప్రతి ఒక్కరు కూడా. ముందుగా ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేద్దామని అనుకుంటారో క్వాలిఫికేషన్ ఏజ్ ఉంటే వాళ్ళకు ముందుగా ఆన్లైన్ అప్లికేషన్ చూసుకుంటే బ్రదర్, మనకు సెప్టెంబర్ 6th, 2025 మనకు ఈ నెల 6వ తేదీన ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ వస్తుంది. కాబట్టి అదే రోజు మనకు ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. అండ్ మనకు అప్లై లాస్ట్ డేట్ సెప్టెంబర్ 28th, 2025. మనకు ఈ నెల 28వ తేదీ వరకు టైం అయితే ఇచ్చాడు. ఇంట్రెస్ట్ క్యాండిడేట్ కంపల్సరీ అప్లై చేసుకోండి. మీరు అప్లై చేసిన వెబ్సైట్ వచ్చేసి www.mha.gov.in అనే వెబ్సైట్. మీకు లింక్ అనేది నేను లింక్ యాక్టివ్ అయిన తర్వాత డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ క్లిక్ చేసుకొని మీరు అప్లై అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ మనకు ఏజ్ లిమిట్ విషయానికి వస్తే, మనకు అప్లై లాస్ట్ డేట్ ఏదైతే ఉందో ఆ డేట్కి అయితే మనకు ఏజ్ అయితే కౌంట్ అయితే చేస్తున్నారు. సెప్టెంబర్ 28కి 18 నుండి 27 సంవత్సరం నుండి యువర్ ఈడబ్ల్యూఎస్ అప్లై చేసుకోవచ్చు. ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 years వస్తుంది కాబట్టి 32 వరకు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళకు 3 years వస్తుంది కాబట్టి 30 years వరకు అప్లై చేసుకోవచ్చు అనమాట. అయితే బ్రదర్, ఇక్కడ ఏంటంటే మీ క్యాస్ట్లో మీకు పోస్టులు ఉంటేనే మీకు అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అనేది మీకు వర్తిస్తుంది. ఒకవేళ మీ క్యాస్ట్లో మీకు పోస్టులు ఏమంటే మీరు కేవలం 27 years బిలో ఉంటే మీరు యువర్ క్యాండిడేట్లో అప్లై చేసుకోవచ్చు. మనకు సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే కనుక మనకి ముందుగా వచ్చేసి ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. Tier 1 అనేది. ఈ Tier 1 అనేది మనకి ఏంటంటే 5 parts అయితే ఉంటుంది అనమాట. జనరల్ అవేర్నెస్ నుంచి 20 questions వస్తాయి 20 మార్కులకు. బేసిక్ ట్రాన్స్పోర్ట్, అదేవిధంగా డ్రైవింగ్ రూల్స్కి సంబంధించిన 20 questions వస్తాయి 20 మార్కులకు. క్వాంటిటీ యాప్ట్ నుంచి మనకు 20 questions వస్తాయి 20 మార్కులకు. న్యూమరికల్, అనలిటికల్, లాజికల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్ నుంచి 20 questions వస్తాయి 20 మార్కులకు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 20 questions వస్తాయి 20 మార్కులకు. ఓవరాల్గా 100 questions వస్తే 100 మార్కులకు క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది. అండ్ 1 hour అయితే మనకు ఎగ్జామ్ టైమింగ్ అయితే ఉంటుంది అనమాట. అండ్ నెగిటివ్ మార్కింగ్ ఉందంటే 1/4 4 తప్పులకు 1 mark అయితే కట్ అవుతుంది. కాబట్టి చూసుకుని అయితే అటెంప్ట్ అయితే చేసుకోండి. ఇక ఎవరైతే ఎగ్జామ్ క్వాలిఫై అవుతారో వాళ్ళకి నెక్స్ట్ అనేది మనకు Tier 2 అయితే ఉంటుంది అనమాట. Tier 2 ఏ విధంగా ఉంటుందంటే మోటార్ మెకానిజం అండ్ డ్రైవింగ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. అండ్ ఇంటర్వ్యూ అనమాట. ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేస్తారనమాట. ఓవరాల్ మనకు 50 మార్కులకి అయితే ఉంటుంది. 50 questions 50 మార్కులకి అనుకోండి. అండ్ టైమింగ్ అయితే వాళ్ళు మెన్షన్ చేయలేదు. ఇక ఈ Tier 2 అయిపోయిన తర్వాత మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ మన పేరు ఉందంటే కనుక మనకు ఉద్యోగం అనేది కూడా అయితే జరుగుతుంది. అయితే ఇక్కడ మనకు Tier 1 అనేది కట్ ఆఫ్ మార్క్స్ చూసుకున్నట్లయితే యువర్ వాళ్ళకు 30 రావాలి, ఓబీసీ వాళ్ళకు 28, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు వచ్చేసి 25, ఈడబ్ల్యూఎస్లకు 30 మార్కులు వస్తే సరిపోతుంది మీరు నెక్స్ట్ స్టెప్కి పోవాలంటే. బట్ ఏంటంటే మీకు జాబ్ రావాలంటే కానీ కంపల్సరీ మీరు హై స్కోర్ చేస్తేనే మీకు జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మీరు ఎప్పుడు కూడా కట్ ఆఫ్ మార్కులకి అయితే మీరు టార్గెట్ అయితే పెట్టుకోవద్దండి. నెక్స్ట్ మనకు ఎగ్జామ్ సెంటర్ చూసుకున్నట్లయితే బ్రదర్, ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకు వాళ్ళ ఓన్ స్టేట్లో మనకి ఎగ్జామ్ సెంటర్ అయితే ఇచ్చాడు. ముందుగా ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి చూసుకుంటే అనంతపురము, చీరాల, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నము, విజయనగరము మనకు ఓవరాల్గా 12 సెంటర్లు అయితే ఇచ్చాడు. మనం ఏంటంటే అప్లై చేసేటప్పుడు 5 ఆప్షన్లు అయితే ఇవ్వాలన్నమాట. అంటే మన ఎగ్జామ్ సెంటర్ ప్రిఫరెన్స్ అనేది. ఇక నెక్స్ట్ అదేవిధంగా మనకు తెలంగాణలోకి చూసుకున్నట్లయితే ఇక్కడ హైదరాబాదు, కరీంనగర్, ఖమ్మము, మహబూబ్ నగర్ ఇక్కడ ప్లేస్లు అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇంకేమన్నా ఇచ్చాడంటే వరంగల్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. వరంగల్ అర్బన్ ఇక్కడ ఓవరాల్ మనకు 6 సెంటర్లు అయితే ఇచ్చాడు తెలంగాణ వాళ్ళకు. మీరు అప్లై చేసేటప్పుడు మీరు 5 ఆప్షన్లు అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది ఎగ్జామ్ సెంటర్స్ అనేది. అయితే బ్రదర్, ఇది వచ్చేసి మీకు షార్ట్ నోటీస్ కాబట్టి మీకు జూమ్ చేస్తే అంటే లెటర్స్ అనేది మొత్తం కూడా బ్లర్ అయిపోతున్నాయి. ఇక్కడ నెక్స్ట్ మనకు వేకెన్సీ డీటెయిల్స్ చూసుకుంటే ఏపీ వాళ్ళకు వచ్చేసి విజయవాడ ఉంటుంది, విశాఖపట్నము. అండ్ తెలంగాణ వాళ్ళకు హైదరాబాద్ అయితే ఉంటుంది.
ఇక్కడ 14 పాయింట్ చూసుకుంటే హైదరాబాద్ అయితే ఉంది. తెలంగాణ వాళ్ళకి వచ్చేసి ఓవరాల్గా 7 పోస్టులు అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. యువర్ వాళ్ళకు 4 పోస్టులు, ఇక ఓబీసీ వాళ్ళకు 1, ఎస్సీ వాళ్ళకు 1, ఎస్టీ వాళ్ళకు పోస్టులు లేవు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 1 పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు అన్నమాట. ఇక నెక్స్ట్ అదేవిధంగా ఎవరైతే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు ఉన్నారో ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు లాస్ట్ వచ్చేసి 9 పోస్టులు అయితే మనకు భర్తీ చేస్తున్నారు. యువర్ వాళ్ళకు 5 పోస్టులు, ఓబీసీ వాళ్ళకు 3, ఎస్సీ వాళ్ళకు 1, ఎస్టీ వాళ్ళకు పోస్టులు అయితే లేవు, అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు కూడా పోస్టులు అయితే లేవు. ఎవరైతే ఎస్టీ వాళ్ళు అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు మీరు యువర్ క్యాండిడేట్లు అప్లై చేసుకుంటా అంటే మీకు ఏజ్ లిమిట్ బిలో 27 ఉంటే కనుక అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ నోటిఫికేషన్ ఓవర్లో మనకు 455 పోస్టులు భర్తీ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఇక్కడ మనకు స్టేట్ వైజ్గా మనకు చాలా తక్కువ అయితే అనుకోవచ్చు. బట్ ఏంటంటే మనకి పోస్టులు అనేది ఇంక్రీజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి కంపల్సరీ మీరు అప్లై చేసుకుని దానికి ప్రిపేర్ అవ్వండి. మ్యాక్సిమం మనకు అప్లై అంటే చేసిన తర్వాత కూడా పోస్టులు ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది డెఫినెట్గా. ఇక నెక్స్ట్ మనకు శాలరీ అండ్ క్వాలిఫికేషన్ మొత్తం కూడా చూసుకున్నట్లయితే శాలరీ విషయానికి వస్తే లెవెల్ 3 కింద మనకు 21,700 నుండి 69,100 శాలరీ వస్తుంది. అండ్ అదేవిధంగా మనకు ఇంకా అదర్ అలవెన్స్లు కూడా ఉంటాయి అనమాట. ఇక్కడ ఏంటంటే మనకు బేసిక్ పిల్ల మనకు 20% ఇంకా అదర్ అలవెన్స్లు వస్తాయి, ఇంకా చాలా రకాల అలవెన్స్లు ఉంటాయి. ఓవరాల్ మనకు శాలరీ చూసుకుంటే 40,000 మీకు పైగానే మీకు శాలరీ అయితే ఉంటుంది. 80% కూడా మీరు మిస్ అయితే చేసుకోవద్దండి ఈ నోటిఫికేషన్కి. ఇక నెక్స్ట్ మనకి ఇవి గ్రూప్ సి ఉద్యోగాలు అయితే గుర్తుపెట్టుకోండి, అంటే పర్మనెంట్ ఉద్యోగాలు మళ్ళీ. ఇక నెక్స్ట్ మనకు క్వాలిఫికేషన్ విషయానికి వస్తే బ్రదర్ 10th మెట్రికులేషన్ అయితే పాస్ అయ్యి ఉండాలి కంపల్సరీగా. వాటితో పాటు మీకు కంపల్సరీగా మోటార్ సంబంధించిన కార్స్ ఏవైతే ఉంటాయో వాటిలో మీకు వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలి. మనకు లైట్ మోటార్ వెహికల్ కానీ హెవీ మోటార్ వెహికల్ కానీ మోటార్ కార్స్లోనే మీకు లైట్ మోటార్ వెహికల్ సంబంధించిన లైసెన్స్ ఉన్నా పర్వాలేదు. అదేవిధంగా మోటార్ మెకానిజంలో మీకు కంపల్సరీ మీకు నాలెడ్జ్ అయితే ఉండాలి. ఎందుకంటే ఏదన్నా అంటే ఏమైనా పార్ట్స్ మైనర్ డిఫెక్ట్స్ అనేవి మీరు కనుగొనాలన్నమాట. మీకు అంటే బండిలో ఏదైనా ఫాల్ట్ ఉందనుకోండి, మీరు పోతేనే మీకు ఏదైనా ఫాల్ట్ కనపడితే దాన్ని గుర్తించే కేపబిలిటీ మీకు ఉండాలి అనమాట. అంటే నాలెడ్జ్ అయితే ఉండాలి వెహికల్కి సంబంధించిన ఉంటుందని. అదేవిధంగా మీకు ఎక్స్పీరియన్స్ కూడా వాళ్ళు అడుగుతున్నారు అనమాట. డ్రైవింగ్లోనే మీకు మోటార్ కార్స్లోనే మీకు అట్లీస్ట్ 1 year వరకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు వాళ్ళు అడుగుతూ ఉన్నారు. అంటే ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఏం లేదు బ్రదర్, మనకు డ్రైవింగ్ లైసెన్స్ ఎప్పుడైతే వచ్చి ఉంటుందో డ్రైవింగ్ లైసెన్స్ ఇష్యూ చేసినటువంటి డేట్ నుండి మనకు ఈ రోజుకి 1 year కంప్లీట్ అయి ఉండాలి. మనకు అది 1 year కింద తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ అదేవిధంగా మనకు డొమిసైల్ సర్టిఫికేట్ కూడా అడుగుతున్నారు. డొమిసైల్ సర్టిఫికేట్ వచ్చేసి ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకు మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అది అప్లోడ్ చేయండి. లేదు అనుకుంటే కనుక మీకు పీడిఎఫ్ ఫార్మాట్ దొరుకుతుంది, గూగుల్లో మీకు డొమిసైల్ ఫార్మాట్ ఉంటుంది. దాన్ని ఫిలప్ చేసి మీరు ఎంఆర్ఓ కాడికి వెళ్ళి ఎంఆర్ఓతో సిగ్నేచర్ వేసి సీల్ వేపిస్తే అదే డొమిసైల్ సర్టిఫికేట్, అది మీకు యాక్సెప్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఇక నెక్స్ట్ మనకు ఫైనల్గా అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే బ్రదర్ ఇక్కడ మనకు వచ్చేసి ఏంటంటే ఎవరైతే మేల్ క్యాండిడేట్ వాళ్ళు ఎవరైతే జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ బాయ్స్ ఎవరుతున్నారో వాళ్ళు ఎగ్జామినేషన్ ఫీజు 100 రూపాయలు పేమెంట్ చేయాలి. అదేవిధంగా రిక్రూట్మెంట్ ప్రాసెస్ కింద మనకు 550 రూపాయలు మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓవరాల్ మనకు 650 రూపాయలు ఎవరైతే మేల్ వాళ్ళు ఈడబ్ల్యూఎస్, జనరల్, ఓబీసీ వాళ్ళు మాత్రమే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక నెక్స్ట్ ఎవరైతే ఉంటారో అంటే ఎవరైతే ఎస్సీ వాళ్ళు కానీ, ఎస్టీ వాళ్ళు కానీ, అండ్ అదేవిధంగా ఫీమేల్ క్యాండిడేట్ వాళ్ళు కానీ, అండ్ ఎక్సెప్షనల్ క్యాండిడేట్ వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళకు ఎగ్జామినేషన్ ఫీజు ఏదైతే 100 రూపాయలు ఉందో ఇది వాళ్ళు చేయాల్సిన అవసరం అయితే లేదు. బట్ ఏంటంటే రిక్రూట్మెంట్ ప్రాసెస్ కింద 550 రూపాయలు ఏదైతే ఉందో ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఛార్జ్ అనేది 550 రూపాయలు కంపల్సరీగా మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. వాళ్ళు నోటిఫికేషన్ క్లియర్ కట్గా మెన్షన్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, అదేవిధంగా ఫీమేల్ క్యాండిడేట్ వాళ్ళు కానీ అండ్ ఎక్సర్సైజ్ వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా. ఇక ఫైనల్గా వచ్చేసి ఇంత బ్రదర్ మనకు ఇంటెలిజెన్స్ బ్యూరో డిపార్ట్మెంట్ నుంచి మనకు సెక్యూరిటీ అసిస్టెంట్ మోటార్ ట్రాన్స్పోర్ట్ నుంచి మనకు పర్మనెంట్ పోస్టులు భర్తీ నోటిఫికేషన్ ఇది వచ్చింది. మీకు కంప్లీట్ డీటెయిల్ చెప్పాను అనుకుంటున్నాను. మనకు ఈ నెల 6వ తేదీ నుంచి ఆన్లైన్ అప్లికేషన్ మనకి స్టార్ట్ అవుతుంది కాబట్టి కంపల్సరీ అప్లై చేసుకోండి. ఎలిజిబిలిటీ ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్ వాళ్ళు మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చని వాళ్ళు మెన్షన్ చేశారు కాబట్టి చేస్తామంటే అమ్మాయిలు కూడా ట్రై చేయండి. అండ్ అదేవిధంగా అప్లై లింక్ అనేది యాక్టివేట్ అయిన తర్వాత నేను టెలిగ్రామ్ గ్రూప్లో అండ్ వీడియో డిస్క్రిప్షన్లో మీకు అప్డేట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. అండ్ మీకు నోటిఫికేషన్ కావాలంటే ఈ షార్ట్ నోట్స్ అని మీకు టెలిగ్రామ్ గ్రూప్లో అక్కడ పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెడతాను. మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.